యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనము. అది పాస్కా పండుగకు ముందటి రోజు. యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్లవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. పాస్కా పండుగకు ముందటి రోజు యేసు ప్రభు ఇలా అనుకుంటూ ఉన్నాడు, నేను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్లవలసిన గడియ సమీపించినది కాబట్టి ఈ లోకంలో ఉన్న వారిని అందరినీ కూడా నేను ఎంతగా ప్రేమించాను, చివరి వరకు ప్రేమిస్తున్నాను. చివరి వరకు అనగా ఈ వాక్యానికి లోక అంతము వరకు. యేసుక్రీస్తు మరణం పొందినంత వరకే కాదు చివరి వరకు అంటే, ఈ లోకాంతం వరకు కూడా యేసయ్య మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడంట. ఈ వాక్యంలో మనకు అదే తెలియచేస్తూ ఉన్నాడు ప్రభు. నేను తండ్రి యొద్దకు వెళుతూ ఉన్నాను, మిమ్మలను భౌతికంగా వీడి వెళ్ళినా కూడా మిమ్మల్నందరినీ కూడా, లోకమున్న ప్రతి ఒక్కరిని కూడా చివరి వరకు నేను ప్రేమిస్తున్నాను అని ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వచనం చూడండి. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి వచ్చి తిననియు, మరలా దేవుని యొద్దకు వెళ్లవలసి ఉన్నదనియు ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచెను. తన మనసులో అనుకుంటున్నాడు ప్రభు, ఇదే నా చివరి భోజనము, ఇదే నా చివరి భోజన పంక్తి. నేను తండ్రి వద్దకు వెళ్ళు గడియ సమీపించుచున్నది అని తన మనసులో అనుకొని భోజన పంక్తి నుండి లేచి ప్రభు తర్వాత తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పళ్ళెములో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకొనిన తుండుగుడ్డతో తుడవ ఆరంభించెను. ఈ 2 వాక్యాలను మనం గమనించినట్లయితే, యేసు ప్రభువు ఈ లోకాన్ని వీడి తన తండ్రి యొద్దకు వెళ్ళు గడియ ఆసన్నమైనదని ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రాన్ని తీసివేసి ఒక తుండుగుడ్డ నడుమునకు కట్టుకొని ఒక పళ్ళెములో నీరు పోసి తన శిశువుల పాదములు కడిగి నడుమునకు కట్టుకుని తుండుగుడ్డతో తుడనారంభించెను. యేసు ప్రభు భోజన పంక్తి నుండి ఎందుకు లేచాడు? తన పై వస్త్రాన్ని ఎందుకు తీసివేశాడు? నడుమునకు ఎందుకు తుండుగుడ్డ కట్టుకున్నాడు? ఒక పళ్ళెంలో నీరు పోసి మా పాదములను ఎందుకు కడుగుతూ ఉన్నాడు ప్రభువు అని శిష్యులు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎవరికి కూడా అర్థం అవ్వట్లేదు ప్రభు ఈ కార్యాన్ని ఎందుకు చేస్తూ ఉన్నాడు అని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాలను ధ్యానించుకునే ముందు మనం కొన్ని విషయాలను నిబరవేసుకోవాలి. ఈ లోకానికి ప్రభువు ఎందుకు వచ్చాడో మనకు తెలుసు. శిలువ పైన ఎందుకు అంటగొట్టబడ్డాడో మనకు తెలుసు. మన పాప పరిహారార్థమై తాను శిలువకు అంటగొట్టబడ్డాడు. అంతే కదమ్మా? ఒక్కరు చెప్పండి అమ్మా. ఇది మనం విశ్వసిస్తాం కదా. అదే విధంగా ప్రభువు దివ్య సప్రసాదాన్ని స్థాపిస్తూ ఉన్నాడు ఆ కడరా రాత్రి భోజనంలో. ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనిని మీరందరూ కూడా జ్ఞాపకార్థం చేసుకునుడి అని కేవలం శిష్యులకే చెప్పాడా, లేకపోతే సర్వ ప్రపంచానికి తెలియచేశాడా ప్రభు? చెప్పాలమ్మా. ఓకే అమ్మా. అదే విధంగా సిలువకు కూడా తనను తానుగా అప్పగించుకొని సిలువకు మన పాప పరిహారార్థమై తాను సిలువ మరణం పొందాడు. ఇది ప్రతి క్రైస్తవుడు కూడా విశ్వసించాలి, నమ్మాలి. అంతే కదమ్మా? కాబట్టి
తన రక్తాన్ని తన ప్రక్కటెముకలో నుండి ప్రోక్షించి అలనాటి ప్రజలనే పాప పరిహారం చేశాడా, పాపాలను కడిగాడా, లేదా సర్వ ప్రపంచంలో లోకాంతం వరకు ప్రతి ఒక్కరిని పాపాలు తన రక్తంతో కడిగాడా? చెప్పండమ్మా. లోకాంతం వరకన్నా ప్రతి ఒక్కరి పాపాలను లోకాంతం వరకు తన రక్త ప్రోక్షణ ద్వారా కడిగాడు. ఈ రోజు నేటి వరకు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. 2000 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. మన తర్వాతి తరం వారు, మన ముందు తరం వారు లోకాంతం వరకు కూడా ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు తండ్రి అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. మన తర్వాతి తరం వారు కూడా ప్రార్థన చేస్తారు. అది మనకెలా తెలుసు మన తర్వాతి తరం వారు కూడా ప్రార్థన చేస్తారు అంటే, మనం చేస్తున్నాము కాబట్టి. 2000 సంవత్సరాలు గడిచినా కూడా మనం చేస్తున్నాము కాబట్టి. మనకంటే ఎంతో మంది ఇంతకు ముందు చేసి ఉన్నారు కాబట్టి తరువాత మన తర్వాతి తరం వారు కూడా చేస్తారనేది ఒక గొప్ప సాక్ష్యము. ప్రియ దైవ బిడ్డలారా, క్రీస్తు మరణ పునరుత్థానము కేవలము ఇజ్రాయేల్ ప్రజల గురించి, యూదా ప్రజల గురించి జరగలేదు. అది ఒక ప్లేస్ మాత్రమే అక్కడ జరగడానికి. దేవుడు ఎన్నుకున్న ఒక ప్లేస్ మాత్రమే అది. కానీ విశ్వ ప్రపంచానికి ప్రభు తన రక్తాన్ని ప్రోక్షించాడు. విశ్వ ప్రపంచంలో చేయు ప్రతి బిడ్డ పాప పరిహారార్థమై రక్షకుడు శిలువ బలియాగమయ్యాడు. ఇది ప్రతి క్రైస్తవుడు నమ్మాలి, విశ్వసించాలి. అంతేనా కదమ్మా? ప్రతి యావత్ క్రైస్తవ ప్రపంచం అంతా కూడాను డినామినేషన్ తో పని లేదు, కథోలిక్స్ అని ప్రొటెస్టెంట్ అని పని లేదు. ప్రతి ఒక్కరు కూడా యేసు శిలువ మరణాన్ని విశ్వసించాలి, యేసు రక్త ప్రోక్షణను విశ్వసించాలి, కడరా రాత్రుల దివ్య సప్రసాద స్థాపనను విశ్వసించాలి. ప్రతి ఒక్కరికి కూడా ఇందులో క్రైస్తవులు ప్రొటెస్టెంట్లు అనే తేడా లేదు, భేదం లేదు. ప్రియ దైవ బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడు ఒప్పుకొను నగ్న సత్యం ఇది. కాబట్టి ఈ 3 కాక 4వది ఉన్నది. 4వది ఈ రోజు మనం ధ్యానించుకోబోతూ ఉన్నాము. చాలా జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల పాదాలు ఎందుకు కడిగాడు? యేసుక్రీస్తు ప్రభు శిష్యుల పాదాలు కడగడానికి కారణం ఏంటి? అసలు మనం వాక్యపరంగా చూసుకున్నట్లయితే, నేను చేసినట్లు మీరు కూడా ఒకరి ఎడల ఒకరు చేయుడి అని వ్రాయబడి ఉంటుంది వాక్య ప్రకారంగా. కానీ ఆ వాక్యంలో ఉన్న నిగూఢ రహస్యం ఏంటి? ఈ 4వది ప్రభు మనకి ఏమని తెలియచేస్తూ ఉన్నాడు? ప్రభు ఒక కార్యరూపంలో చూపించాడు. కాళ్ళు కడగడము అనేది అదొక కార్యము. మీరు కూడా నేను ఏ విధంగా అయితే కాళ్ళు కడుగుతున్నానో, మీ పాదాలను కడుగుతున్నానో, మీ పాదాలు కూడా ఒకరికొకరు కడుగుకోనండి అనేది ఒక కార్యరూపంలో చూపించాడు ప్రభు. కానీ శిష్యులకు అర్థం అవ్వట్లేదు. ఈ రోజు వరకు కూడా శిష్యులకు అర్థం కానట్లుగా క్రైస్తవులకు ఎవ్వరికి కూడా యేసు ప్రభు అసలు ఎందుకు కాళ్ళు కడిగాడు, అందులో ఉన్న ఆంతర్యం ఏంటి అనేది, అందులో ఉన్న రహస్యం ఏంటి, ఈరోజు ప్రభువే స్వయముగా మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. నేను మళ్ళొకసారి 5వ వచనం నుంచి చదివి వినిపిస్తాను. ఒక పళ్ళెంలో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకొని తుండుగుడ్డతో వారి పాదములు తుడవనారంభించెను. ఈ విధముగా శిష్యుల పాదాలు కడుగుతూ సిమోను పేతురు దగ్గరికి వస్తాడు యేసయ్య. అప్పుడు సిమోను పేతురు ప్రభుతో ఈ విధముగా అంటూ ఉన్నాడు 6వ వచనంలో, అట్లు ఆయన అనగా క్రీస్తు ప్రభు సిమోను పేతురు వద్దకు రాగా అతడు, ప్రభు నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో ఆశ్చర్యముగా అన్నాడు. ఎవరన్నారమ్మా? సిమోను పేతురు అన్నాడు, ప్రభు నీవు నా పాదములు కడిగేదవా? నీవు దైవ కుమారుడివి, మా రక్షకుడివి.
విశ్వ ప్రపంచానికే రక్షకుడివి నువ్వు, నా పాదములు కడగడం ఏంటి ప్రభువా అని వినయముతో ఆశ్చర్యకరముగా యేసు ప్రభును ప్రశ్నిస్తూ ఉన్నాడు సిమోను పేతురు. అప్పుడు ప్రభు పేతురు గారితో ఈ విధముగా అంటున్నాడు, నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకొందువు అని యేసు పలికెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాట కేవలం పేతురు గారితోనే మాట్లాడడం లేదు. ప్రభు వాక్యాన్ని ఆలకిస్తున్న మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు పేతురు, ఇక మీదట తెలుసుకొందువు అంటూ పేతురు అంటూ ఉన్నాడు ప్రభుతో, నీవు నా పాదములు ఎన్నటికీ కడగరాదు తండ్రి అని పేతురు పలికెను. అప్పుడు యేసు, నేను నిన్ను కడగని పక్షమున నాతో నీకు భాగముండదు అని చెప్పాను. అనగా ఇది చాలా కఠినమైన పదం. పేతురు, నీవు నీ పాదాలు కడగవద్దని నన్ను వాదిస్తున్నావు కదా, నేను నీ పాదాలు కడగని ఎడల నాతో నీకెట్టి భాగం ఉండదు, అనగా ఎట్టి పొత్తు ఉండదు, నీవు నా శిష్యుడవు కానేరవసలు అని ప్రభు పేతురు గారితో మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు గారేమో యేసు ప్రభులో దైవాన్ని చూస్తూ, ఒక దైవము పాపినైనా అతి సాధారణమైన నా పాదాలు కడగడం ఏంటి అని పేతురు గారు ఆశ్చర్యపోతూ ప్రభువుని అడుగుతూ ఉంటే, ప్రభు ఏమంటున్నాడంటే, పేతురు, నిన్ను కడగని పక్షమున, నీ పాదాలు కడగని పక్షమున నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు. చూడండమ్మా, ఎంత లోతైన మాటలు. 9వ వచనంలో అప్పుడు అంటున్నాడు పేతురు, అట్లయినా ప్రభు నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను నా తలను కూడా కడుగుము అని సిమోను పేతురు పలికెను. ప్రభువా, నా పాదాలు మాత్రమే కాదు, నన్ను పూర్తిగా శుద్ధిని చేయము, నన్ను పూర్తిగా కడుగుము. నా పాదాలు ఎందుకు కడగాలి ప్రభువా, నన్ను మొత్తము కడుగుతండి అని పేతురు గారు యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. స్నానము చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు. వాక్యాలు చాలా లోతైన వాక్యాలు తల్లి. అతడు పాదములు తప్ప మరి ఏమీ కడుగుకొని అవసరం లేదు. మీరు శుద్ధులు, కాని మీలో అందరూ కాదు అని యేసు పేతురు గారితో చెప్పెను. స్నానం చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు అనగా, ఈరోజు మనము యేసు నామములో జ్ఞానస్నానం పొంది ఉన్నాము, శుద్ధులముగా ఉన్నాము, భద్రమాయంగా అభ్యంగం పొంది ఉన్నాము, పాప సంకీర్తనం చేసి ఉన్నాము. చివరిగా యేసు శరీర రక్తాలను జీవాహారముగా స్వీకరిస్తూ ఉన్నాము. అంటే ఆ రోజు పేతురు అన్న మాట ఈరోజు మనతో అంటున్నాడు, మీరు శుద్ధులై ఉన్నారు, మిమ్మల్ని నేను శుద్ధులను చేసి ఉన్నాను, కానీ మీ పాదాలు మాత్రమే కడగాలి. పాదాలు ఎందుకు కడగాలి అసలు ప్రభువు? అమ్మ తెలుసా ఎవరికన్నా? తెలిస్తే చెప్పు. తగ్గింపు అన్న, నాకు తెలిసింది నేను చెప్తున్నాను. అంటే తగ్గింపు చూపించారని నేను నమ్ముతాను. ఓకే తల్లి, థ్యాంక్ యూ అమ్మా. ఆలకించండి. యేసు ప్రభు పాదాలు కడగడంలో చాలా నిగూఢ రహస్యం ఉంది. ఈరోజు యేసు ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు, మీరందరూ కూడా శుద్ధులై ఉన్నారు, కానీ మీ పాదములు మలినముతో ఉన్నవి, కాబట్టి ఆ పాదములను నేను శుద్ధి చేస్తూ ఉన్నాను. ఆ రోజు పేతురు గారితో మాట్లాడిన మాటలు కావు ప్రియ దైవబిడ్డలారా. ఈ రోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు.
మరి పాదాలు ఎందుకు అశుద్ధమై ఉన్నాయి అనగా, మనము వేయు ప్రతి అడుగు కూడా కుట్రపూరితమై ఉన్నది. మన ఆలోచనలు, కొందరి ఆలోచనలు ఎవరిని ఎప్పుడు మోసం చేద్దామా అని మన అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి. ఎవరిని హేళన చేద్దామా, ఎవరిని కించపరుద్దామా, ఎవరి దోపుడు సొమ్మును దోచుకుందామా అన్యాయంగా, వాటికి మన అడుగులు ఉవ్వులూరుతున్నాయి. మీ అడుగులు మలినపడి ఉన్నాయి. మీరు వేయు ప్రతి అడుగు కూడా అశుద్ధమైన అడుగు. మీరు నన్ను ప్రార్థిస్తున్నారు, నన్ను విశ్వసిస్తున్నారు, మీ సొంత రక్షకుడుగా అంగీకరిస్తూ ఉన్నారు. కానీ మీ ప్రార్థనకు, మీరు వేసే అడుగునకు సంబంధం లేదు. మీరు వేసే ప్రతి అడుగు కూడా ఈ లోకానికి సంబంధించినట్లుగా ఉన్నది. సాతాను ప్రేరణతో మీరు అడుగులు వేస్తూ ఉన్నారు. కాబట్టి మీ అడుగులు అశుద్ధములై ఉన్నవి. మీ శరీర భాగాలన్నీ కూడా శుద్ధమై ఉన్నవి. ఈరోజు మనం ప్రతి సాంగ్యాన్ని కూడా తూచా తప్పకుండా నిర్వర్తిస్తున్నాము. ఒక కథోలిక బిడ్డగా మన దివ్య బలి పూజలు ఏ విధంగా పాల్గొనాలో తండ్రి చిత్త ప్రకారం పాల్గొంటూ ఉన్నాము. ఎంతో భక్తి విశ్వాసముతో, కన్నీటితో రక్షకుని పాదాలు పట్టుకుని ఏడుస్తూ ప్రార్థిస్తున్నాం. మీరు చేయుచున్నవన్నీ కూడా నాకు ఇష్టమైన కార్యాలే. కానీ మీరు వేసే అడుగు తప్పుడు అడుగు. గమనించండి అమ్మా, తప్పటడుగు కాదు. తప్పటడుగు చిన్నపిల్లలు వేస్తారు. తప్పుడు అడుగు, అన్ని తప్పుడు అడుగులే. మీరు ఎంతో మందికి నీతిని చెబుతూ ఉన్నారు, నీతి మార్గంలో వెళ్ళమంటున్నారు. కానీ మీ పాదములు అవినీతి మార్గంలో వెళ్తూ ఉన్నాయి. పేతురు, నీవు శుద్ధుడివై ఉన్నావు, ఇక నీవు శుద్ధుడు కానక్కర్లేదు. కానీ నీ పాదములు అశుద్ధమై ఉన్నవి. అందరి పాదములు అశుద్ధమై ఉన్నవి. కేవలం పేతురు గురించే మాట్లాడడం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటికి నీ లోకాంతం వరకును ఎంతమంది జన్మించి జీవించి పాపాలు చేసి మరణిస్తారో వారందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ప్రభు. అర్థమవుతుంది అమ్మ వాక్యము? ఆలకించండి అమ్మ. యేసు క్రీస్తు ప్రభు కేవలం పాదాలే ఎందుకు కడుగుతూ ఉన్నాడు? పేతురు గారు అన్నట్లుగా దేహమంతయు కడగవచ్చు కదా. ఈరోజు మన దేహమంతయు శుద్ధి పొంది ఉన్నాము. మన తిరుసభ కట్టలు, మన శ్రీసభ మనకు ఇచ్చిన గొప్ప వరాలతో మనం పూర్తిగా శుద్ధులమై ఉన్నాము. కానీ మన పాదములు మాత్రం శుద్ధిగా లేవు. అదే చెప్తున్నాడు ప్రభు. అందుకే నేను మీ పాదాలు కడుగుతూ ఉన్నాను. దేవాది దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఒక మట్టి ముద్దను తీసుకొని తన రూపములో చేసి తన ప్రాణవాయువునే మనకు ఊది జీవము పోసి మనల్ని ఎంతో ప్రేమించాడు ఆ తండ్రి, ఆ దేవాది దేవుడు. అయినా మనం పాపంలో పడిపోయాము. ఎంతో మంది ప్రవక్తల ద్వారా మనల్ని హెచ్చరించాడు దేవాది దేవుడు. ఎంతో మంది గొప్ప గొప్ప భక్తుల ద్వారా, వారి ప్రాణ త్యాగాల ద్వారా మనల్ని హెచ్చరించాడు. మనలో ఏమాత్రము మార్పు రాలేదు. మనల్ని ఎంతో ప్రేమించిన ఆ దేవాది దేవుడు చివరకు తానే నరావతారి అయి మన చింతకొచ్చాడు. ప్రియ దైవ బిడ్డ, నేను నిన్ను ఎంతగా ప్రేమించి ఉన్నాను. ఈరోజు నువ్వు ఏ చెడు కార్యానికి నీ పాదాన్ని ముందు మోపినప్పుడు
నేను నీ పాదాలు కడుగుతున్నాను చూడు. ఇది నీకు గుర్తు రావాలి. ఏదైనా చెడు కార్యం నువ్వు చేసినప్పుడు, ఎవరినైనా మోసం చేయడానికి నువ్వు వెళ్ళినప్పుడు, ఎవరికైనా అబద్ధ సాక్షిగా నువ్వు ఉండుటకు నువ్వు వెళ్ళినప్పుడు, నీ పాదాలు కడిగినాను. నేను ఎంతో రిక్తుని చేసుకున్నాను. ఆ దేవాది దేవుడైన నేను నిన్ను ప్రేమించి నీ కొరకు పూర్తిగా తగ్గించుకొని నీవు పాపంలో పడకుండుటకు నేను నీ పాదాలు కడుగుతూ ఉన్నాను. నువ్వెవరికైనా ఎలాంటి అన్యాయం చేసినప్పుడైనా సరే, ఎలాంటి చెడు కార్యం తలపెట్టినప్పుడైనా సరే, ఎలాంటి చెడు మార్గమును వెళ్ళినప్పుడైనా సరే, నీకు ఈ కార్యము గుర్తు రావాలి ప్రియ దైవ బిడ్డ. అందుకే నీ పాదాలు కడుగుతున్నాను పేతురు. నిన్ను ఈ కేఫాగా అనగా నా సంఘాన్ని నీపై కట్టబోతూ ఉన్నాను. నీవు నడుచు ప్రతి నడవడికల్లో నేను గుర్తుకు రావాలి. నేను దేవుడనని నీవు ఒప్పుకొంచున్నావు. దేవుడైన నేనే ఎంతగా తగ్గించుకున్నాను. నీ పాదాలు కడిగి అంత తగ్గించుకున్నాను. ప్రియ దైవ బిడ్డలారా, ఈరోజు ప్రభు మనందరికీ తెలియజేస్తున్నాడు ఈ మాట. ఇన్ని రోజులు మనం ఎలాంటి జీవితం జీవించామో ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మన గుణగణాలు సైతాను ప్రేరణచే చెడు మార్గమున పట్టి ఉన్నామా? మన అడుగులు, మన పాదాలు చెడు మార్గం వైపు వెళ్లి ఉన్నాయా ఇప్పటి వరకును కూడా? మరి కొన్ని రోజుల్లో ఉపవాస దీక్షలో పాల్గొంటున్న మనం అందరము కూడా, ప్రభువా, ఉపవాస దీక్షలో పాల్గొనే ముందు తండ్రి, నీకు నేను ప్రమాణం చేస్తున్నానయ్యా, నీవు నా పాదాలు కడిగి ఉన్నావు తండ్రి. కేవలం ఆ రోజు యేసుక్రీస్తు తన శిష్యుల పాదాలే కడగలేదు దైవ బిడ్డ. యేసుక్రీస్తు ప్రభు శిలువ పైన ఏ విధముగా అయితే విశ్వవ్యాప్తి కొరకు మరణించాడో, ఏ విధముగా అయితే కడరా విందును స్థాపించాడో తన శరీర రక్తాలుగా, ఏ విధముగా అయితే తన ప్రక్కల నుండి రక్తాన్ని ప్రోక్షించి శుద్ధి చేశాడని ఈ రోజు నిన్ను నన్ను మనందరినీ కూడా శుద్ధి చేశాడు నమ్మి విశ్వసిస్తున్నామో, ఈ కార్యము కూడా నేడు నీ పాదాలు నా పాదాలు కడిగి ఉన్నాడు తండ్రి. ఎప్పుడు మనము జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు, పాప సంకీర్తనం చేసినప్పుడు, భద్రమైన అభ్యంగం పొందినప్పుడు, యేసు శరీర రక్తాలను జీవాహారముగా భుజిస్తున్న ప్రతిసారి కూడా అవి ఏ విధముగా అయితే మనం నమ్మి విశ్వసిస్తున్నామో, యేసయ్యా నీవు నా పాదాలు కడిగి ఉన్నావు తండ్రి, ఎంతగా తగ్గించుకున్నావు తండ్రి పాపినైనా నా కొరకు అని మనం ప్రతి ఒక్కరికి కూడా ఆ సాంగ్యాన్ని, ఆ కార్యాన్ని మనం గుర్తుంచుకోవాలి ప్రియ దైవ బిడ్డ. నా యేసయ్య తన రక్తాన్ని చిందించి నన్ను శుద్ధిని చేశాడని నువ్వు ఏ విధముగా అయితే నమ్మి విశ్వసించి ఈ రోజు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావో ప్రియ సహోదరి సహోదరుడా, నీవు తప్పుడు అడుగు వేసే ముందు నా తండ్రి నా పాదాలు కడిగి ఉన్నాడు కదా, నేను తప్పుడు మార్గం నడవకుండా ఉండడం కొరకు అని నీవు ఆలోచించుకోవాలి ప్రియ దైవ బిడ్డ. ఈరోజు ఈ మాటలు నేను మాట్లాడుతున్న ప్రభువే స్వయముగా మీ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. అర్థమవుతుందా అమ్మ వాక్యము? అర్థమవుతుందన్నా. చూడండమ్మా, కాబట్టి ఇక నుండి మన జీవితాలను మార్చుకుందాం. మన చేతనైతే మంచి చేద్దాం, కానీ మంచి చేయడానికి మన అడుగులు త్వరపడాలి. చెడు చేయడానికి ఎప్పుడైతే ఆలోచన సైతాను ప్రేరణ వల్ల మనలో వస్తుందో, యేసు ప్రభు చేసిన ఈ కార్యాన్ని మనం గుర్తుంచుకోవాలి ప్రియ దైవ బిడ్డలారా. ఎందుకంటే ఆ దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు విశ్వ ప్రపంచము కొరకు ఎంతగా తగ్గించుకున్నాడో
మనం నిండు మనసుతో విశ్వసించాలి. మనం ఏదైనా తప్పు చేసి ఉంటే, వెనకట పల్లెలలో ఉండేది, నువ్వు తప్పు చేసావు కదా పాదాలు పట్టుకొని పోయనేవారు. ఈరోజు అవసరమైతే నేను చావడానికైనా సిద్ధమే, కానీ నేను పాదాలు పట్టుకోను అంటాం ఈరోజు. అంటే మనకు అది దాన్ని ఏమంటారు, ఒక గొప్ప అవమానముగా భావిస్తాం. కానీ యేసు ప్రభువు సాక్షాత్ పాదాలనే కడిగాడు. ఎంతగా తగ్గించుకున్నాడు, అంతగా తగ్గించుకోవడానికి ఒకే ఒక కారణం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎవ్వరము కూడా పాపిగా మరణించకూడదని ఆ తండ్రి దేవుని యొక్క అభిష్టము. అందుకే మనల్ని ఎంతగానో ప్రేమించి తనకు తానుగా సేవక రూపం దాల్చి మనకు సేవకుడిగా మారి మన పాదాలను కడిగాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఎంత ప్రేమ యేసయ్యది! అంత ప్రేమ మనం ఈరోజు ఒక క్రైస్తవ బిడ్డగా పొందుకుంటూ ఉన్నాము. కాబట్టి ఈ రోజు నుండి మనం ఒక నిర్ణయం చేసుకుందాం. మనకిన్ని రోజులు తెలుసో తెలియకో సాతాను ప్రేరణతో మన అడుగులు దుష్కార్యాలు చేయుటకు తహతహలాడి ఉండవచ్చు. కాబట్టి ఈ రోజు నుంచి, ఈ వాక్యాన్ని ఆలకించినప్పటి నుంచి ఈరోజు తండ్రి దేవునికి మనం ఒక వాగ్దానం చేద్దాం. ప్రభువా, నేను వెళ్ళు ప్రతి స్థలమందులో కూడా తండ్రి, నీవు నన్ను వెంబడించు. నీ దూతలను నాకు కావలిగా పంపయ్యా. సాతాను జయించు శక్తిని నాకు దయచేయి తండ్రి. నా అడుగులు చెడు వైపు తడబడకుండా ఉండునట్లు, తప్పుడు మార్గమున ప్రయాణించినట్లు ఉండకుండా ఉండునట్లు తండ్రి. పవిత్రాత్మ శక్తిని నాలో నింపుము తండ్రి అని నువ్వెప్పుడైతే తప్పుటడుగు వేయాలని చూస్తావో, అప్పుడు యేసయ్య నీ పాదాలు కడిగాడని, నీవు తప్పుటడుగు వేయకూడదని నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడని ప్రియ దైవ బిడ్డ నీవు జ్ఞాపకం చేసుకున్నటక్కై ఆ రోజు కార్యరూపంలో యేసు ప్రభు శిష్యుల పాదాలు కడిగాడు. కాబట్టి మనము ఆ తండ్రిని ఎంతగానో మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, తాను ఎంతగానో తగ్గించుకున్నాడు కాబట్టి ఈరోజు అదే విధముగా ఆ తండ్రి యొక్క మాటలను మన హృదయాంతరంగములో చేర్చుకొని ఆ తండ్రి దేవుని చిత్త ప్రకారం జీవించుటకు మనం అనునిత్యము కూడా ఈ సాంగ్యాన్ని మన మనసులలో ఉంచుకుందాము. నేను చదువుతాను చూడనమ్మా, 10వ వచనము. స్నానం చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు, అతడు పాదములు తప్ప మరి ఏమీయూ కడుకొన అవసరం లేదు. మీరు శుద్ధులు కాని మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పెను. మీరు శుద్ధులు కాని మీలో అందరూ కాదు అనే ఒక మాటను మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు. మనమని కాదు, సువార్తను ఎంతగానో ఆలకిస్తారు, పాటించాలని ప్రయత్నం చేస్తారు. చివరికి వారు పూర్వం జీవించిన జీవితం ఏదైతే ఉంటుందో దాన్నే మరలా జీవించాలని ప్రయత్నం చేస్తారు. సాతానును వారు అధిగమించలేకపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, మీలో అందరూ కాదు, మీరు శుద్ధులు అందరూ కాదు అంటున్నాడు ప్రభు. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం పలికి ఉన్నాడు ఈ మాట. మనం ఎంతగానో దేవుని వాక్యాన్ని ఆలకిస్తాం. ఆలయంలో ఎంతో ఘనముగా, ఎంతో విశ్వాసముగా ప్రార్థన చేస్తాం. బయటకు వస్తే మన నిజరూపం అలాగనే ఉంటూ ఉంది. కానీ ఆలయాల్లో మాత్రం దైవ బిడ్డలారా, ఎవ్వరు కూడా ఏమనుకోవద్దమ్మా. కొన్ని జరిగిన సంఘటనలను నేను చూశాను కాబట్టి తెలియజేస్తూ ఉన్నాను. కాకపోతే ఎవరి పేరు అనేది నేను పెట్టాను. కానీ ఈ విధముగా నేను చూసి ఉన్నాను. గయాలి గంపలాగా ఉంటారు బయటకు వస్తే, కానీ లోపల ఎంతో విశ్వాసాలు ఉంటారు ఆలయంలో.
ప్రభు వారి గురించి అంటున్నాడు, మీలో అందరూ శుద్ధులు కారు, కొందరు మాత్రమే అంటున్నాడు ప్రభు. కానీ ఆ శుద్ధులు కాని వారిలో మనం ఉండకూడదని ఆ దేవాదేవుని మనం వేడుకుందాం. ఆయన 12వ వచనం చూడండి. ఆయన వారి పాదములను కడిగిన పిమ్మట మరలా తన పైవస్త్రమును ధరించి తన స్థానమున కూర్చుండి ఇట్లు పలికెను, నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా అని శిష్యులను ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రభు. అమ్మా, ఇప్పటి వరకు ప్రభు మాట్లాడిందంతా మనకు అర్థమైందా? అది మనల్ని అడుగుతూ ఉన్నాడు ప్రభు. అవునన్నా. అర్థమైంది కదా మనకి? అదే అంటున్నాడు, శిష్యుల్ని అదే అంటున్నాడు. వారందరి పాదములు కడిగిన పిమ్మట, ఆ సాంగ్యం పూర్తయిన తర్వాత, ఆ పవిత్ర సాంగ్యము, మరలా తన పైవస్త్రాన్ని ధరించుకొని తన స్థానమున కూర్చుండి ఇట్లు పలికెను, ఇప్పుడు నేను చేసినది మీకు అర్థమైనదా అని శిష్యులందరినీ ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు మనందరికీ అర్థమైంది ఆ దేవాది దేవుడు ఎందుకు పాదాలు కడిగాడు. చూడండి, ఈ మాటలు మన గురించే మాట్లాడుతున్నాడు ప్రభు. మీరు నన్ను బోధకుడనియో ప్రభుడు అనియో పిలుచున్నారు, అట్లు పిలుచుట సముచితమే. ఎలైనా నేను మీ బోధకుడను ప్రభుడునై ఉన్నాను, మరియు ప్రభుడను బోధకుడను అయిన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరొకరు కడుగుకొనవలెను. నేను చేసినట్లు మీరును చేయవలెనని మీకు ఒక ఆదర్శను ఇచ్చి తిని. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు పంపిన వాని కంటే గొప్పవాడు కాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు, వీని ప్రకారం నడుచుకునేదిచో మీరు ధన్యులు. చూడండి, చాలా గొప్ప మాటలు ప్రభు అంటున్నాడు. ఈరోజు ఆ దేవాది దేవుని మన రక్షకుడు అంటున్నాం, మనం సర్వము ఆయనే అంటున్నాం, మనం సకలము ఆయననే అంటున్నాము. విశ్వవ్యాప్తికి రక్షకుడు నీవే తండ్రి అని మనం కొనియాడుతున్నాము, గణపరుస్తున్నాము, కీర్తిస్తున్నాము, మహిమపరుస్తూ ఉన్నాము. ప్రభుడను బోధకుడను అయిన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడుగుకొనవలెను. ఈ వాక్యానికి అర్థం ఏంటంటే, యేసు ప్రభు ఒక కార్యరూపంలో శిష్యుల పాదాలు కడిగి చూపించాడు. ఈరోజు మనము ఆ పవిత్ర సాంగ్యాన్ని నమ్మి విశ్వసించిన మనము మన అడుగులు తడబడకుండా, తప్పుడు అడుగులు వేయకుండా, ప్రభు చిత్త ప్రకారము, ప్రభు ఆజ్ఞ ప్రకారము, ప్రభు మార్గంలో నడిచినట్లయితే, మనము కాకుండా మనతో పాటు మన సహోదరులను, మన పొరుగు వారిని నడిపించగలిగినట్లయితే వారి పాదాలను మనం కడిగినట్లే అంటున్నాడు ప్రియదైవ బిడ్డ. మన పాదాలనే కడగాల్సిన పని లేదు. ఆయన మార్గం నుండి తప్పిపోయిన వారిని ఆయన మార్గంలోనికి రప్పించుటయే నీవు వారి పాదాలను కడిగినట్లు. వారు నిన్ను దూషిస్తుండవచ్చు, ద్వేషిస్తుండవచ్చు, హసించుకోవచ్చు, కానీ ఆయన మార్గాన్ని వారికి ఎరుకపరచడమే నీవు వారి పాదాలు కడిగినట్లు. వారి పొగడ్తలకు నీవు తలగ్గడము కాదు, వారి విమర్శలకు నీవు తలగ్గు, నీవుగా తగ్గించుకో అని ప్రభు ఈ వాక్యం ద్వారా మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. చూడండమ్మా, నేను చేసినట్లును మీరును చేయవలని మీకు ఒక ఆదర్శం ఇచ్చుచున్నాను, మీకు ఒక కార్యరూపంలో చేసి చూపిస్తున్నాను మీ పాదాలు కడుగుతూ. కానీ మీకు ఇది ఒక ఆదర్శం కావాలి. మీ అడుగులు తడబడకూడదు, తప్పుడు మార్గంలో వెళ్ళకూడదు. తప్పుడు మార్గమున వెళ్ళిన వారిని సన్మార్గంలో మీరు తేవలను. అప్పుడు మీరు ఎన్నో శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్నో అవమానాలను కూడా పొందుకోవాల్సి వస్తుంది.
ఎంతో మందితో కూడా విమర్శించబడాల్సి వస్తుంది. అవన్నీ కూడా మీకు ఎంతగానో తగ్గించుకొని మీరు ఎప్పుడైతే ఆ బిడ్డలను సన్మార్గంలో తేగలుగుతారో, మీరు తగ్గించుకొని అప్పుడు నేను ఏ కార్యమైతే మీకు ఆదర్శముగా ఇచ్చానో ఆ కార్యాన్ని మీరు నెరవేర్చిన వారవుతారని ఈ వాక్యం ద్వారా ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు. పంపబడిన వాడు పంపిన వాడి కంటే గొప్పవాడు కాడు అని మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నాకంటే మీరు గొప్పవారు కారు అంటున్నాడు ప్రభు. మీరు గొప్పవారు కానప్పటికీ, మీరు పాపులైనప్పటికీ దేవుడైన నేనే రిక్తును చేసుకుని సేవక రూపం దాల్చి మీ పాదాలు కడిగి, మీరు కూడా ఈ విధముగానే ఒకరి ఎడల ఒకరు మీ పాదాలను కడుగుకొనుడి, ఎదుటివారి పాదాలను కడుగుడి అని ఒక ఆదర్శాన్ని మీకు ఎలా ఇచ్చి ఉన్నాను. ఒక యజమానుడై ఉండి నేను ఒక దాసుడిగా మీలో మీ పాదాలను కడిగాను, మీలో ఒకడినై అని ప్రభు తనకు తానుగా ఒక దాసునిగా తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము కూడా ఆయన అలా తగ్గించుకోవాలని ప్రియదైవ బిడ్డలారా. ఈ సంగతులు మీరు ఎరుగుదురు, వీరి ప్రకారం నడుచుకునిచ్చో మీరు ధన్యులు. ఇప్పటి వరకు నేను మాట్లాడిన ప్రతి మాట కూడా మీరు విని ఉన్నారు. వీటి ప్రకారం నడుచుకుని నిచ్చో, నా మాట ప్రకారముగా నా చిత్తాన్ని మీరు ఎప్పుడైతే నెరవేరుస్తారో ప్రియ నా దైవ బిడ్డలారా, మీకంటే ధన్యులు మరొకరు లేరు. మీరు ధన్యులు నా దృష్టిలో అని ప్రభు తన ఆజ్ఞను శిరసా వహించిన ప్రతి ఒక్కరిని కూడా ధన్యులను చేస్తూ ఉన్నాడు. సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, మా రక్షకుడు అయిన తండ్రి, ఇప్పటి వరకు తండ్రి నీవు నాతో మా అందరితో మాట్లాడావని, నీ యొక్క పవిత్రమైన వాక్కును తండ్రి మేమందరము కూడా మా హృదయాంతరంగంలోనికి చేర్చుకున్నామని నిండు మనసుతో విశ్వసిస్తున్నాము తండ్రి. ప్రభువా, పాపులమైన మేము సాతాను శోధనలకు లోనుబడి తండ్రి మేమెన్నో తప్పులు తప్పిదములను చేసి ఉన్నామయ్యా. మా అందరి ప్రతి తప్పును మన్నించు ప్రభువా. మా రక్షకుడా, మా అందరిలో మీ యొక్క పవిత్ర ఆత్మ శక్తిని నింపి తండ్రి మీ చిత్త ప్రకారము జీవించుటకు మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా తండ్రి మీ మార్గంలో ప్రయాణించుటకు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మా అందరినీ కూడా అర్హులుగా ఎన్నుకో తండ్రి. ప్రభువా, ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న బిడ్డలందరి గృహాలలో తండ్రి నీవు వేంచేసి రమ్ము ప్రభువా. మా రక్షకుడైన యేసయ్యా, మా ప్రతి అవసరత నీకు తెలుసు తండ్రి. మేమెన్నో కష్టాలలో, వ్యాధులలో, బాధలలో, సంతానము లేమితో తండ్రి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సమస్య ప్రభువా, ప్రతి సమస్యను కూడా తండ్రి మీ యొక్క పవిత్ర పాదాలకు అప్పగిస్తున్నాము తండ్రి. మేము చేయి ప్రతి ప్రార్థన ఆలకిస్తూ తండ్రి ప్రభువా, ఈ బిడ్డలు కన్నీటితో ప్రతిరోజు చేస్తున్న ప్రార్థన ఆలకించు తండ్రి. మా రక్షకుడైన యేసయ్యా, మా అందరి ప్రార్థనలను మీ యొక్క పవిత్ర పాదాల చెంతకు తెచ్చి ఉన్నాము తండ్రి. సకల పునీతులారా, పునీత అంతోని వారా, అమ్మా లోకమాత మరియ తల్లి, పునీత జోజప్ప గారా, మీ అందరి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ మా అందరి ప్రార్థనలను యేసయ్య దివ్యాస్తములో ఉంచారని నిండు మనసుతో విశ్వసిస్తున్నాము తండ్రి. ఆమెన్. పాదాలు కడగనా, యేసు పాదాలు కడగనా, పాదాలు కడగనా, యేసు పాదాలు కడగనా, కన్నీటితో కడిగి పన్నీరు పూయన, కన్నీటితో కడిగి పన్నీరు పూయన, నన్నీలు స్వామికి నా జీవనాతునికి, పాదాలు కడగనా.
నా పాపభారాన్ని మోసేందుకు ప్రభువు నా కొరకు లోకాన ఉదయించెను. నా పాపభారాన్ని మోసేందుకు ప్రభువు నా కొరకు లోకాన ఉదయించెను. నరకాగ్ని నుండి నన్ను రక్షించెను. పరలోక భాగ్యము నాకిచ్చెను. పాదాలు నీ కడగనా, యేసు పాదాలు నీ కడగనా, పాదాలు నీ కడగనా, యేసు పాదాలు నీ కడగ